హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ స్టారీ. మా అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇన్స్టెంట్గా గులాబ్ జామ్ మిక్స్ లేనప్పుడు మనం ఈ విధంగా మ్యారీగోల్డ్ బిస్కెట్స్తో గులాబ్ జామ్ చేసుకోవచ్చండి. టేస్ట్ కాస్త డిఫరెంట్గా ఉందండి, బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, మరి మీకు కూడా నచ్చుతుంది. సో అందుకోసం అయితే ముందుగా మ్యారీగోల్డ్ బిస్కెట్స్ దాదాపుగా 30 తీసుకున్నానండి. 10 రూపీస్ ప్యాక్స్ 3 అయితే ఈ విధంగా 30 బిస్కెట్స్ వచ్చాయండి. వీటిని మనము మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్గా, అంటే కంప్లీట్గా ఫైన్ పౌడర్ వచ్చే విధంగా మిక్స్ పట్టుకోవాలండి. వీటిని అలా అయినా వేసుకోండి, లేదంటే ఈ విధంగా కొంచెం తుంచి అయినా కూడా వేసుకోండి. ఏ విధంగా వేసినప్పటికీ వీటిని అంతా కంప్లీట్గా మనము ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇన్ కేస్ ఫైన్ పౌడర్ లాగా అవ్వలేదనుకోండి, మీకు కావాలంటే జల్లించుకోండి. మనము పిండి జల్లించుకుంటాము కదా, జల్లెడతో జల్లించుకోండి. నాకైతే కంప్లీట్గా ఫైన్ పౌడర్ అయిపోయిందండి. సో కాబట్టి నేను ఏమీ జల్లించట్లేదు. మిక్స్ పట్టుకున్న ఈ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ పౌడర్ అంతా ఉంది కదా, ఇదంతా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదా వేస్తున్నానండి. ఇది కంపల్సరీ వేయాల్సి ఉంటుందండి, ఎందుకంటే బిస్కెట్స్తో చేస్తున్నాము కదా, కాస్త చిలుకలు వస్తాయి కాబట్టి మైదా కంపల్సరీ వాడండి. ఇంకా ఈ 2 స్పూన్లు వచ్చేసి పాలపొడి వేసానండి. పాలపొడి లేకపోతే స్కిప్ చేయండి, కాకపోతే పాలపొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో వీటన్నిటిని ఈ విధంగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత కాచి చల్లార్చిన పాలండి, 1/2 కప్ అయితే సరిపోతాయి. మనము చపాతీ పిండికి ఏ విధంగా కలుపుకుంటామో సాఫ్ట్గా, ఆ విధంగా మరి గట్టి కాకుండా సాఫ్ట్ ముద్దలాగా ఇదంతా కలుపుకోవాలండి. ఇది వచ్చేసి జస్ట్ 3-4 డ్రాప్స్ నెయ్యి అండి. ఈ విధంగా నెయ్యి వేసి కలపడం వల్ల చేతికి అంటుకోదండి, కంప్లీట్గా సాఫ్ట్ డఫ్ ప్రిపేర్ అయిపోతుందండి. సో చూసారు కదా, ఈ విధంగా ప్రిపేర్ అయిపోతుంది. మనం జనరల్గా అయితే గులాబ్ జామ్ మిక్స్ని ఈ విధంగా కలిపిన తర్వాత రెస్ట్ ఇస్తాము కదా 15 మినిట్స్. సో దీనికైతే ఆ విధంగా ఏం అవసరం లేదండి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం డైరెక్ట్గా మనకు కావాల్సినంత సైజులో ఉండలు ప్రిపేర్ చేసుకోవడమే. ఈ ఉండలు వచ్చేసి పొంగవండి, అంటే మనం గులాబ్ జామ్కి అయితే కాస్త మనం చిన్న సైజ్ చేస్తే పెద్దగా పొంగుతాయి కదా, ఇది డైరెక్ట్గానే మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ బాల్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ కాస్త చీలినట్టు అనిపిస్తుంది, ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ నిదానంగా ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా అండి, 2 చేతుల మధ్యలో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చీలిక లేకుండా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత సిరప్ కోసం అండి 2 కప్పుల వాటర్ యాడ్ చేయండి. 2 కప్పులు వాటర్ యాడ్ చేసి అందుకు 1 కప్పు షుగర్ వేయండి, సరిపోతుందండి. ఇది ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ అయిందనుకోండి, మనకు సిరప్ ప్రిపేర్ అయిపోతుంది. ఇందులోకి కొంచెం ఒక 1/4 స్పూను యాలకల పొడి వేయండి, 1/2 స్పూను. ఒక 10 నిమిషాలు బాగా మీరు ఉడికించారనుకోండి, మన సిరప్ ప్రిపేర్ అయిపోతుంది. సో ఇది ఉడుకుతుండగానే ఇంతలోపు మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యారీగోల్డ్ బిస్కెట్స్ పౌడర్ ఉండలు ఉన్నాయి కదండి, వీటిని అన్నిటి వేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో లేదా హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వీటిని టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలండి. ఈ విధంగా కొంచెం చీలికలు వచ్చినట్టు అనిపిస్తుంది, బట్ బాగుంటాయండి, ఏం కాదు. అంతేనండి, మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఉండలని ఈ విధంగా సిరప్లోకి వేసి ఓవర్ నైట్ వీటిని అలానే ఉంచండి. అంటే ముందు రోజు నైట్ చేసుకొని మరుసటి రోజు మార్నింగ్కి అయితే బాగుంటాయండి. రెగ్యులర్ గులాబ్ జామ్ టేస్ట్ కాకుండా కాస్త డిఫరెంట్గా కొత్తగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, మరి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.